బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు మధ్వాచార్యుల వారి శిష్యులలో 8 మంది శిష్యులలో శిరూరు సంస్థానము కూడా ఒకటి. వారి మధ్వాచార్యుల వారు వామన తీర్థులుగా నామకరణం చేసి వారికి అన్న విఠల అనేటటువంటి ఒక విఠల దేవుడి యొక్క ప్రతిమను అందజేసి అనుగ్రహించారు. శిరూరు మఠంలో నేడు మనం పీఠాధిపతులను చూస్తున్నాం, వేదవర్ధన తీర్థులు అని. వామనుడు ఏ విధంగా అజిన దండక మండలు మేఖల రుచిర పావన వామన మూర్తయే దండం చేతిలో పట్టుకొని చిన్న బాల్యంలో ఎంత అద్భుతమైనటువంటి తేజస్సుతో వర్చస్సుతో వామనుడు ఏ విధంగా ఉండేవాడో అదే వర్చస్సుతో ఉండేటటువంటి వేదవర్ధన తీర్థుల వారిని మనం ఆ పీఠంలో గమనించవచ్చు, నేడు దర్శించవచ్చు. అదే వామన తీర్థ సంస్థానము శిరూరు మఠంలో జాబాలి మహర్షిచే ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నది. శిరూరు అనేటటువంటి మూల గ్రామంలో జాబాలి మహర్షిచే పూజించినటువంటి విగ్రహం అతి ప్రాచీనమైన, అతి జాగృతమైన, కోరుకున్నదంతటిని కూడా ఇచ్చేటటువంటి ఒక వాయుదేవుల వారి దివ్యమైనటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శిరూరు మఠంలో మనం చూడవచ్చు. అటువంటి శిరూరు మఠంలో నిత్యము కూడా అన్నపానాదులకు కొదవలేదు. ఎవరొచ్చినా అన్నము శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నబ్రహ్మ అని పేరు. అటువంటి కృష్ణ కైంకర్యాన్ని ఆచరించేటటువంటి వేదవర్ధన తీర్థులు అధిష్ఠించినటువంటి శిరూరు మఠంలో కూడా అన్నానికి ఎప్పటికీ కూడా కొదవలేదు. ఎవరైనా రాని దీనులు, అనాథలు ఎవరు వచ్చినా విశేషంగా అన్నదానాదులను ఆచరించేటటువంటి శ్రేష్టమైనటువంటి మఠము శిరూరు మఠంలో మనం గమనించవచ్చు. శిరూరు మఠాన్ని దర్శించి పునీతులవ్వాలి. అక్కడ విశేషంగా ప్రాచీన తాళపత్ర గ్రంథాలు కలవు. జగద్గురు మధ్వాచార్యుల వారు సాక్షాత్తు వారు లిఖించినటువంటి అనేక గ్రంథాలను మనం ఆ యొక్క సంస్థానంలో దర్శించవచ్చు. అటువంటి పీఠము శిరూరు వామన సంస్థానంగా పేరొందినటువంటి పీఠాన్ని మనము కూడా ఉడిపికి వెళ్ళిన సందర్భంలో దర్శించుకుందాం. For more videos like this, subscribe Big TV channel.